ఇప్పుడు ఈ 45 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి మోనోపాజ్ ఏదో అంటారు కదా సార్, అవును. ఆ స్టేజ్ వచ్చిన వాళ్ళు పిల్లలు కనలేదా సార్? మన ఆ స్టేజ్ వచ్చిన వాళ్ళు మనకి ఎప్పుడైతే ఆ ఓవులేషన్ జరుగుతుందో సార్. వాళ్ళు కనడానికి అవకాశాలు బాగా తగ్గిపోతాయి. కనలేరు అని లేదు. అంటే మన దగ్గర ఎట్లా అంటే అన్నిటికీ ప్రాబబిలిటీనే. ఆ. అంటే 40 ఏళ్ళ లోపల ఉండే వాళ్ళు 100 మంది ఉంటే 78 మంది పిల్లలు కనగలరు. అచ్చా ఆ ఏజ్ పోతే ఒకరు ఇద్దరు ఉంటారు అట్లా కూడా. అచ్చా. మొన్న ఒకసారి మన పంజాబ్ సింగర్ని చంపేశారు 29 ఏళ్ళ వయసుకే. ఆహా. వాళ్ళ అమ్మ మళ్ళా ఓల్డ్ ఏజ్లో మళ్ళా పిల్లోని కనింది. ఓ ఓల్డ్ ఆమె 55 పైన ఉంది. ఆమె 50 ప్లస్ ఉంది. ఓహో మన నెట్ఫ్లిక్స్లో కూడా సినిమాగా తీశారు దాన్ని. అవునా? సో అట్లా కనే వాళ్ళు ఉన్నారు. ఛాన్స్ ఉంది తక్కువ వాళ్ళకి ఉంటది. ఉంది. తర్వాత అర్ధగర్భంకు కూడా తల్లి చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే కూతురికి గర్భం బాగాలేకపోతే అచ్చా. ఎగ్గు బాగుంది, గర్భం బాగాలేదు, ఆహా. అట్లాంటివి అట్లా కూడా ఉంది. అప్పుడు వాళ్ళు తల్లి గర్భంలో పెట్టి ఆమె కనిచ్చిన సందర్భాలు కూడా ఓ ఉన్నాయి. బాబా. అంటే గర్భం బాగానే ఉంటుంది ఆమెకి. ఆమె సొంతంగా పిల్లలు కాలేరు ఆమెకి, అదే. కానీ గర్భసంచి బాగానే ఉంది. బా. అప్పుడు వాళ్ళు అట్లా అంటే ఎవరో ఎందుకు కనాలా, నా మనవని నేనే గంట, నా మనవాళ్ళు నేనే గంట అని. అదే గ్రేట్ సార్, ఇది టెక్నాలజీ వచ్చాక అవునవును ఇవన్నీ చాలా మారిపోయింది. మారిపోయింది. అవునవునవును రైట్ సార్. మారుతున్న సమాజంలో ఇదొక